హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎల్ఎంఎస్ గురించి తెలుసుకుందాం. సో మరి ముఖ్యంగా ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ కావాలి అనుకుంటే మనకు ఇప్పుడు ప్రాసెస్ మొత్తం మారిపోయింది. మనకు యూజర్ ఐడి, లాగిన్ ఐడి ఎక్కడ దొరుకుతుందని చాలామంది వెతుకుతూ ఉంటారు. ఆధార్ సెంటర్ పెట్టుకోవాలనే ఆలోచనలో ఉంటారు, కానీ ఈ ప్రాసెస్ ఎవరికి తెలియదు. ఈ ప్రాసెస్ మీకు తెలవాలంటే మేము టెక్నికల్గా మీకు సపోర్ట్ చేస్తాము. సో ముందు ముఖ్యంగా ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ అంటే ఏమిటంటే, ఆధార్ ఎన్ఎస్సిఐటి ఎగ్జామ్ రాయడానికి ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ చేసినారు. సో ముందు ముఖ్యంగా మనం ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ ఏ విధంగా గెయిన్ చేయాలి, దీనికి సంబంధించిన డాక్యుమెంట్ ఏంటి అంటే, దీనికి సంబంధించిన డాక్యుమెంట్ ఏమిటంటే మనం ఆధార్ కార్డ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఉంటే చాలండి. ఇవి ఉంటే మనకు యూజర్ ఐడి, లాగిన్ మనకు వచ్చేస్తుంది. సో ఈ ఎగ్జామ్ సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు అందజేస్తాను. మరి మనం ఏ విధంగా యూజర్ ఐడి, లాగిన్ తీసుకున్న తర్వాత మనకు లాగిన్ పేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో మనం లాగిన్ పేజ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఎగ్జామ్ కంప్లీట్ చేయాలి. సో మనం ఎగ్జామ్ కంప్లీట్ చేయడానికి ఎన్రోల్మెంట్ అండ్ అప్డేట్ ప్రాసెస్ పైన క్లిక్ చేయండి. సో మనం వన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకు 5 స్టెప్స్ ఉంటుంది. ఆ 5 స్టెప్స్ ఏమిటంటే, సో ఫస్ట్ స్టెప్ ఇది ఫ్రీ అసెస్మెంట్. సో ఈ అసెస్మెంట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. సో మనం నెక్స్ట్ స్టెప్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ అసెస్మెంట్ అని ఉంటుంది. సో ఈ ఫైనల్ అసెస్మెంట్ కంప్లీట్ అయితేనే మనకు సర్టిఫికేట్ అనేది ఉంటుంది. సో ఈ ఫైనల్ అసెస్మెంట్ 3 అవకాశాలు మాత్రమే ఉంటుంది. ఆ 3 స్టెప్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఫీడ్బ్యాక్ ఉంటుంది. ఫీడ్బ్యాక్ తర్వాత సర్టిఫికేట్ ఉంటుంది. సో ముందుగా మనం ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే మనకు ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. సో మరి ముందు ముఖ్యంగా ఈ సర్టిఫికేట్ చేసే ప్రాసెస్లో మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. సో ఈ ప్రాసెస్ మీకు టెక్నికల్గా హెల్ప్ చేస్తాను. ఈ వీడియోలో ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేయండి, మీకు 100% రిజల్ట్ చూపెడతాను. మరి ముఖ్యంగా ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ లేకపోతే మనం ఆధార్ ఎగ్జామ్ రాయడానికి ఎటువంటి ఛాన్స్ లేదండి. చూసారా ఫ్రెండ్స్, ఆధార్ సెంటర్కి సంబంధించిన ఎల్ఎంఎస్ ప్రాసెస్ ఇది. మీకు ఈ ప్రాసెస్లో ఏదైనా సహాయం కావాలన్నా లేదా ఐడి పాస్వర్డ్ విషయంలో సందేహాలు ఉన్నా ఈ వీడియోలో చూసిన వాట్సాప్ నెంబర్కి సంప్రదించవచ్చు. ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మరియు ఆధార్ సెంటర్ పెట్టుకునే వారకు మిత్రులందరికీ షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, జై హింద్.